రైట్ ఇక నేడు హైదరాబాద్ జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు మణికొండలో తెలంగాణ రాష్ట్ర జనసేన కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇక వరుస పర్యటనలతో జనసేనాని తెలంగాణ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. జూన్ నెలలోనే 3 సార్లు తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని జనసేన నాయకులు జన సైనికులకు జనసేనాని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పార్టీ నూతన కార్యాలయం నుండి కూడా లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయిరామ్. అయితే తెలంగాణలోని ఏదైతే జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు మరొక ముందడిగి పడిందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 11:08 మణికొండలోని ఏదైతే తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఓపెన్ కానుంది. ఈ పార్టీ ఆఫీసు నేరుగా ఏదైతే జనసేన పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ నేరుగా అయితే ఓపెన్ చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోని జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు కూడా ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచే ముఖ్యంగా కార్యకలాపాలన్నీ కూడా ఈ పార్టీ ఆఫీస్ నుంచే కొనసాగుతాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మణికొండ ప్రాంతంలోని ఏదైతే రాజకీయ సందడి కలకలాడుతుందని చెప్పొచ్చు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలవబోయే నూతన రాష్ట్ర కార్యాలయం ఘనంగా అయితే ప్రారంభం కానుంది. అయితే మల్కం చెరువు సమీపంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 11:08 అయితే శాస్త్రోక్తంగా ఏదైతే ప్రారంభించనున్నారు. అయితే తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇది ఒక కీలక మైలురాయిగా జనసేన నాయకులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అలాగే సంస్థాగత నిర్మాణానికి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు ఈ కార్యాలయం ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది. అయితే ఈ ముఖ్యంగా ప్రారంభోత్సవం నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మణికొండ ప్రాంతంలో జనసేన కార్యకర్తలు రాకపోకలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే తరలివస్తున్నారు. అయితే పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు కార్యాలయ పరిసరాల్లో కూడా ముఖ్యంగా వెలిసాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా కార్యాలయం ప్రారంభానికి ముందే వేద పండితులతో ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే గణపతి హోమం, వాసు పూజలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యకలాపాలు అయితే చేపట్టారు. అయితే అనంతరం పవన్ కళ్యాణ్ కార్యాలయ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించి లోపల ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు అభివాదం చేస్తారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, కార్యకర్తలు కూడా ఘనస్వాగతం కూడా పలుకుతారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉండడంతో నగరంలో ప్రధాన ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో ఈ పార్టీ కార్యకలాపాలకు విస్తరణకు అనువైన ప్రదేశం కావడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని మణికొండలోని ఈ కార్యాలయాన్ని అయితే ఇక్కడైతే ప్రారంభించారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో జనసేన పార్టీ స్థాపించబడినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర కార్యాలయం లేకపోవడం పార్టీ నాయకత్వం ఒక సవాల్గా ఉండేది. అయితే వివిధ సమావేశాలు, సమీక్షలు, కార్యక్రమాలు తాత్కాలిక కార్యాలయాల్లో లేదా అద్దె ప్రాంగణంలో అయితే నిర్వహించేవారు. ఇప్పుడు ఏదైతే శాశ్వత రాష్ట్ర కార్యాలయాన్ని అందుబాటులో రావడంతో పార్టీ కార్యకలాపాలు మరింత క్రమబద్ధంగా కొనసాగుతాయి. అయితే రాజకీయ పార్టీ కార్యాలయం అనేది కేవలం భవనం మాత్రమే కాదు, అది ఆ పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా విస్తరించేందుకు జనసేన ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. అయితే జనసేన పార్టీ ప్రారంభం నుంచి కూడా యువతను ఆకర్షించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా యువత, విద్యార్థులు, ఉద్యోగులను పార్టీకి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే కార్యాచరణ కూడా చేపట్టారు. అయితే నిరుద్యోగం, విద్య, ప్రభుత్వ నియామకాలు, రైతు సమస్యలు, పట్టణాభివృద్ధి, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అయితే ఇప్పటికే నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు విశేషంగా పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, కార్యకర్తలు కార్యాలయ ప్రారంభోత్సవానికి పండుగలా నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పోటీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్నప్పటికీ జనసేన తనకంటూ ప్రత్యేక రాజకీయ స్థానం ఏర్పరచుకోవాలని కూడా ప్రస్తుతం
ప్రయత్నిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు ద్వారా పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం కావచ్చని ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఎన్నికలు, పార్టీ పోటీ వ్యూహాలు, అలాగే మిత్రపక్షాల అంశాలు, ప్రజా ఉద్యమాల ప్రణాళికలు కూడా ఈ కార్యాలయం నుంచే రూపుదిద్దుకునే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యాలయం ప్రారంభం కానుంది కాబట్టి ఇటు కార్యకర్తలో కూడా కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పటివరకు జిల్లాల వారీగా పరిమిత స్థాయిలో సాగిన కార్యక్రమాలు ఇకపై రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో నిర్వహించే అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే మణికొండలోని ప్రస్తుతం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కేవలం ఒక భవనం ప్రారంభోత్సవమే కాకుండా తెలంగాణ పార్టీ రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నింపుతుందంటూ కూడా ప్రస్తుతం మనం అయితే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రానున్న ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన తరపున ఇటు ఏదైతే 300 వార్డులకు కూడా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా నిలబడనున్నారు. అయితే మరొక 2028లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఏదైతే పోటీ చేసే అవకాశం ఉంటుందో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం 11:08 ఈ పార్టీ కార్యాలయం అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యకలాపాలు కూడా ఈ కార్యాలయం నుంచి అయితే ప్రారంభమైతేనే చెప్పొచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ కుమార్.